నమస్తే, నేను మీ కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ సింధు చాగంటి. ఈరోజు నేను సిఆర్ఆర్టీ అనే ప్రొసీజర్ గురించి చెప్తాను. సిఆర్ఆర్టీ అంటే ఏంటంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. అంటే ఏంటంటే ఇది ఒక డయాలసిస్లో హీమోడయాలసిస్లో ఒక ఫామ్ అనమాట. జనరల్గా దీన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఐసీయూ సెట్టింగ్స్లో చేస్తాము. దీనికి రెగ్యులర్ డయాలసిస్కి నార్మల్ డయాలసిస్కి ఏంటి డిఫరెన్స్ అని కనుక మనం చూసినట్లయితే, ఇదేంటంటే జనరల్గా 24 hours to 48 hours చేస్తాం. అన్లైక్ రెగ్యులర్ డయాలసిస్ అదేంటంటే 4 to 6 hours చేస్తాం. ఎవరికి సిఆర్ఆర్టీ చేస్తాం అని కనుక మనం చూసినట్లయితే జనరల్గా ఐసీయూలో అడ్మిట్ అయ్యి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే 2 లేదా more than 2 అవయవాలు ఫెయిల్యూర్లోకి వెళ్ళిన వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీస్ ఇవన్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ సిఆర్ఆర్టీ అనే టెక్నిక్ చేస్తాము. ఎందుకు వీళ్ళకి ఇలా చేస్తామంటే జనరల్గా ఈ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్స్కి బీపీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే 2 నుంచి 3 ఇంజెక్షన్స్ వెళ్తే తప్ప ఈ బీపీ నిలపటం కూడా కష్టం అవుతుంది. వీళ్ళకి రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ హీమోడయాలసిస్ చేస్తే నార్మల్గా కన్నా బీపీ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్కి ఈ సిఆర్ఆర్టీ అనే టెక్నిక్ చేస్తామన్నమాట. ఇదేంటంటే మోర్ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ హీమోడయాలసిస్. ఇదేంటి, మన నార్మల్ కిడ్నీ పనితీరు ఎలా ఉంటుంది, 24 hours మన కిడ్నీ ఎలా పనిచేస్తుందో దాన్ని మిమిక్ చేసే డయాలసిస్ అనమాట ఈ సిఆర్ఆర్టీ అనేది. సో మన పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో ఈ సిఆర్ఆర్టీ అనే ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. కాబట్టి ఏదైనా బాగా సిక్ పేషెంట్ వచ్చి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ పేషెంట్స్కి ఈ సిఆర్ఆర్టీ అనే ప్రొసీజర్ మనం స్టార్ట్ చేసాము. ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికైనా ఇట్లాంటి ఫెసిలిటీ కావాలి అంటే మాత్రం డెఫినెట్గా మా హాస్పిటల్ని విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.